జై తెలంగాణ. నా మూడింటికి అనుకున్నాం మీటింగ్, 3 4 అనుకున్నాం, 4 అనుకున్నాం, 7 అయింది. కానీ కుంటి సాకులు చెప్పి తప్పించకపోకుండా ప్రతిపక్షంలో ఉన్న గుండె ధైర్యంతో హాలు నిండా ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా. ఎల్లారెడ్డిపేట అంటేనే ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ. అందుకే ఈ నేలలో, ఈ మానేరు నీళ్లలో ఉండే పోరాట తత్వము, ఉద్యమ ఒక గుణము ఏదైతే ఈరోజు మీరు ఇంతమంది హాజరయ్యి ఒక్క మండల కార్యకర్తల సమావేశమే ఇలా ఒక నియోజకవర్గ స్థాయిలో జరిపినందుకు మా కృష్ణారన్నకు, మా ఆగన్నకు, పేరు పేరున హాజరైన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు మీ అందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 5వసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మొన్న ఎల్లారెడ్డిపేట మండలంలో 5,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మళ్ళొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా తమ్ముళ్లకు, అన్నలకు మళ్ళా మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఇక్కడికి వచ్చే ముందు గుండారంలో శంకరన్న బాగలేదు, ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందంటే గుండారం మన బూకియా శంకర్ గారి దగ్గర పోయి ఆయనను పలకరించి బయటకు వస్తుంటే దరువేళ్ళన్న చెప్తున్నాడు, పక్కకు పొలం చూడు అన్నా అన్నాడు. ఏం తమ్మి అంటే ఎండిపోతాంది చూసినవా అన్నాడు. మేము మాట్లాడుకుంటా కారు ఎక్కినాం. ఎక్కిన తర్వాత నేను చెప్తున్నా ఎల్లన్నకు, అవును ఎల్లన్న, నిన్నగాక మొన్న 7 తారీఖు నాడు కరీంనగర్ పోతే గంగుల కమలాకర్ అన్న కూడా, రవిశంకర్ అన్న కూడా, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్న, నువ్వు చూడాలి మాతో రా అని చెప్పి కరీంనగర్ మండలం ఇరుకుల్లా తీసుకుపోయినరు. ఇరుకుల్లా అనే ఊరు, అవతల చొప్పదండి నియోజకవర్గంలో కూడా ఇంకో ఊరికి కూడా తీసుకుపోయినరు. చాగంటో చాగుంటో ఏదో ఉంది ఆ ఊరి పేరు, ఆడికి తీసుకుపోయినరు. ఆడనైతే ఇంకా హృదయ విదారకమైన పరిస్థితి. మొత్తం నెర్రెలు వారి పర్రెలు వచ్చి బయటకు వచ్చి ఎడారిలలో, ఎడారి కాదు దాన్ని ఏమంటారు, పూర్తి స్థాయి కరువు నేలలలో ఉంటాయి చూడండి పరిస్థితులు. అట్లా మొత్తం పర్రెలు అయిపోయి దారుణమైన పరిస్థితుల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. అక్కడ పోతే రైతులు ఒక 7-8 మంది, ఇప్పటి ఫోటో మా ఎల్లన్న అక్కడ ఫోటో తీసిండు, ఇప్పటి ఫోటో, ఈ నిమిషం అక్కడ ఉన్న పరిస్థితి. ఆడ పోయినాక రైతులు వచ్చిండ్రు, ఒక 10-15 మంది రైతులు వచ్చిండ్రు. ఒక ఆయన పేరు తిరుపతి, ఇంకో ఆయన పేరు శ్రీనివాసరెడ్డి, ఒక 10-15 మంది వచ్చిండ్రు. మాట్లాడుతున్నాం. అలా నేను అడిగిన ఎట్లున్నది మరి ఏం పరిస్థితి అంటే, మొదలు ఒక రైతు అన్నాడు, అన్నా 10 ఏళ్ల తర్వాత మొదటిసారి భార్యా పిల్లల్ని ఇడిచిపెట్టి మళ్ళా అర్ధరాత్రి బాయి కాడ వండుకుంటున్నా, బోర్ కాడ వండుకునే పరిస్థితి వచ్చిందన్నా. నిజంగా తప్పు చేసినాం, కేసీఆర్ ను పోగొట్టుకొని నిజంగా తప్పు చేసినామన్నా. ఇవాళ కేసీఆర్ ఉంటే మాకు ఈ పరిస్థితి రాకపోతుండన్నా అని ఒక తమ్ముడు అన్నాడు. ఇంకో తమ్ముడు అన్నాడు, అన్నా నిజంగా బాధ అవుతుంది, ఇవాళ కేసీఆర్ ఉంటే మాకు ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి రాకపోతుండన్నా అన్నాడు. అంటే పక్కకెళ్ళి ఎవరు అన్నారు, అన్నా మరి రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, ఇది కాలం సక్కగా గాలే, పోయినసారి వర్షాలు పడలే అని చెప్తాండు కదా అన్నారు. అంటే ఆ రైతు వెంటనే సుర్రుమని అందుకున్నాడు, సుర్రుమని లేచిండు. ఎవడా అన్నది, పోయిన సంవత్సరం పోయిన వానకాలంలా సాధారణానికంటే 14% ఎక్కువ పడ్డాయి వానలు, కావాలంటే లెక్కలు చూసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి ఆ సాధారణ రైతు చెప్పిండు. నేను ఈ మాట ఎందుకంటున్నా మీతోనంటే, ఇవాళ నిజానికి వచ్చిన ఈ కరువు పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి, మళ్ళా నెర్రెలు వారే నేలలు చూసే పరిస్థితి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేనేదో ఇది డైలాగుల కోసం చెప్తలేను, ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే అనే మాట కూడా నేను ఉత్తగానే చెప్తలేను. మీకు ఒక్కసారి ఒక విషయం నేను చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి, ఊర్లో 10 మందికి చెప్పుండ్రి. ఈ మధ్యన మీరు వార్తలలో చూస్తాను, టీవీలలో చూస్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, మొత్తం 1,00,000 కోట్లు కేసీఆర్ దోసుకపోయిండు, 1,00,000 కోట్లు నీళ్ల పాలైంది అని అడ్డగోలుగా కింద ఉండే గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా నోటికొచ్చినట్టు, తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు ఒరుతాను. నేను మొన్న రామలక్ష్మణులపల్లి ముస్తాబాద్ మండలంలో ఒక చిన్న కార్యక్రమం ఉంటే గుడికి రమ్మంటే గుడికి పోయి దండం పెట్టుకొని బయటకు వచ్చిన. వస్తే అక్కడ మన 10 రైతులు వచ్చిండ్రు.
రామలక్ష్మణులపల్లి రైతులు వచ్చిండ్రు, ఆవునూరు వాళ్ళు వచ్చిండ్రు, కొండాపూర్ వాళ్ళు వచ్చిండ్రు. అన్న ఈ చెక్ డ్యామ్ జల్దీ నింపకపోతే, మీరు మానేరుల నీళ్లు దేకపోతే మా పంటలు దగ్గర దగ్గర ఒక 500-600 ఎకరాలు ఎండిపోతాయన్న, ఒక వారం 10 రోజులలో నీళ్లు రాకపోతే ఆగమైపోతామని చెప్పింది. చెప్తే వాళ్ళకి చెప్పిన సమాధానమే నేను మీకు కూడా చెప్తున్నా. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందో ఒక నిమిషం అర్థం చేసుకోండి. తెలంగాణ ఎట్లుంటది అంటే, మన తెలంగాణ భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటది. ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటది మన తెలంగాణ. కిందికెళ్ళి ఒక దిక్కుకెళ్ళేమో, కిందికెళ్ళి 80-90 మీటర్ల మీద సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. ఇంకో దిక్కేమో కృష్ణా నది 100-110 మీటర్ల మీద కృష్ణా నది పార్కం ఉంటది. మరి కింద నది ఉన్నది, పైన మన భూములు ఉన్నాయి. ఎక్కడైతే మనం మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టినామో, కాళేశ్వరంలో మొదటి పాయింట్ ఎక్కడైతే బ్యారేజ్ కట్టినామో అది 80 మీటర్లు. మన సిరిసిల్ల 350 మీటర్ల మీద ఉంటది. అంటే 80 మీటర్ల మీదకెళ్ళి 350 మీటర్లకు గోదావరి నీళ్లు తీసుకురావాలి. మరి ఏం చేయాలి? ఇలా రైతులు ఏం చేస్తారు? జనరల్ గా ఎక్కడైనా భూమిలో నీళ్లుంటే బోరింగ్ వేస్తారు, పైకి నీళ్లు మోటార్ పెట్టి గుంజుతారు. కేసీఆర్ గారు కూడా గదే పని చేసిండు. కానీ మనమేమో కొంత నీళ్లు గుంజుతాం, ఒక బోరింగ్ వేసి కొన్ని నీళ్లు గుంజుతాం. కానీ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే మనం నీళ్లు ఆపకపోవడం వల్ల కిందికి సముద్రంలో రోజు 5,000-10,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయో, అక్కడ దానికి అడ్డంగా బ్యారేజ్ అంటే ఏంది? అడ్డుగోడ లెక్క కట్టి 1 కాదు 3 బ్యారేజీలు కట్టిండు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, దాని మీద ఎల్లంపల్లి. మొదలు మేడిగడ్డ కాడ నీళ్లు గుంజాలి, పంపులు పెట్టి గుంజాలి. ఎన్ని నీళ్లు గుంజాలి? మీరు హైదరాబాద్ పోయినరా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోయే ఉంటారు కదా ఎప్పుడో ఒకప్పుడు. హుసేన్ సాగర్ చూసిండ్రు కదా, ట్యాంక్ బండు పక్కనే ఉండే హుసేన్ సాగర్ 1 టీఎంసీ. దాని కెపాసిటీ మొత్తం ఫుల్ చెరువు నిండితే హుసేన్ సాగర్ చెరువు 1 టీఎంసీ. కేసీఆర్ గారు మేడిగడ్డ కాడ మన కోసం ఎన్ని నీళ్లు గుంజుతాడో తెలుసా? ప్రతిరోజు కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీల నీళ్లు. అంటే రోజుకు 2 హుసేన్ సాగర్ల పట్టేటని నీళ్లు ఆడికెళ్ళి గుంజాలి. గుంజి ఏం చేయాలి? లిఫ్ట్ చేసి అన్నారంలో పోయాలి, అన్నారంలోకి వెళ్ళి సుందిలలో పోయాలి, సుందిలకి వెళ్ళి ఎల్లంపల్లికి రావాలి, ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరుకు కాలువల ద్వారా, మన సొరంగ మార్గాల ద్వారా మన మిడ్మానేరుకు రావాలి. మన సిరిసిల్ల పక్కకు మన తంగలపల్లి వాగు కింద ఉండే మిడ్మానేరు. ఆ మిడ్మానేరుకు వచ్చినాక ఏమైతుంది? ఒక పాయనేమో ఇటు మన మల్కపేట రిజర్వాయర్కి తీసుకొస్తున్నాం, ఆడికెళ్ళి మన సింగ సముద్రానికి నీళ్లు తీసుకుపోయే మల్కపేట రిజర్వాయర్కు సొరంగం ద్వారా ఒక పాయ. ఇంకొక పాయ ఎటు తీసుకుపోతున్నాం? ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్. దాని మీదకెళ్ళి సిద్దిపేట పక్కకుండే రంగనాయక సాగర్, దాని మీదకెళ్ళి దుబ్బాకలో ఉండే మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు, దాని పక్కకు అటు గజ్వేల్లో ఉండే కొండపోచమ్మ సాగరు, దాని కిందికి మళ్ళా అటు ఆలేరులో ఉండే గంధమల్ల, అవతలికి భువనగిరిలో ఉండే బస్వపూర్. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, మన మల్కపేట రిజర్వాయర్ లెక్క, మన మిడ్మానేరు లెక్క 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 21 పంపింగ్ స్టేషన్లు. కాళేశ్వరం అంటే 19 సబ్ స్టేషన్లు. కాళేశ్వరం అంటే 270 కిలోమీటర్ల భారీ సొరంగ మార్గాలు. కాళేశ్వరం అంటే 1573 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. ఇది కాళేశ్వరం అంటే. నీళ్లు 80 మీటర్లకెళ్ళి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉన్నదో, మన నెత్తిన మొత్తం తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల మీదికి, అంటే ఎంత? దగ్గర దగ్గర 520 మీటర్ల మీదికి నీళ్లను తీసుకొచ్చి అక్కడ నీళ్లు ఇడిచి పెడితే కాలువల ఆడికెళ్లి కుడెల్లి వాగుల పడి, కుడెల్లి వాగులకెళ్లి నర్మాల చెరువు నిండి, నర్మాల చెరువు ఎండాకాలంలో మత్తడి దుంకితే కిందికి మనం కట్టుకున్న 11 చెక్ డ్యాములు నిండితే ఆ గప్పుడు మీ 10 నీళ్లు వస్తాయి అనే మాట ఆ రైతులకు నేను చెప్పిన. ఇలా ముఖ్యమంత్రి ఏమంటాడు? మేడిగడ్డ కాడ 3 పిల్లర్లలో నష్టం వచ్చింది అంటాడు. మేడిగడ్డ అంటే చిన్న ఒక గిడికెళ్ళి గిడికుండదు. అది 1600 మీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. 1600 మీటర్లు అంటే 1.6 కిలోమీటర్లు, అంటే
ఎల్లారెడ్డిపేట ఈ మూలకెళ్ళి ఆ మూల దాకా, ఎల్లారెడ్డిపేట ఈడికెళ్ళి గొల్లపల్లి దాకా 1.6 కిలోమీటర్ గంత పెద్ద బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, 85 పిల్లర్లు. 85 పిల్లర్లల్లా 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. సమస్య ఉన్నది లేదంటలేను నేను, కానీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఏం చేయాలి? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే? కేసీఆర్ గిన్న డిసెంబర్ 3 నాడు మళ్ళా 3వసారి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే అంటే, అదే రోజు దేశంలో ఉండే మొత్తం గుత్తేదారులను పిలుస్తుండే. సమస్య ఏంది చెప్పండి అంటుండే. తెల్లారో మర్నాడో వారం రోజుల లోపల అవసరమైతే భారతదేశంలో ఉండే 5,000 టిప్పర్లన్నీ తెప్పించి మేడిగడ్డ కాడ పెడుతుండే. 3,000 హిటాచీలు ప్రొక్లేన్లు తెచ్చి మా రైతులకు 2 నెలల లోపల మళ్ళీ దీన్ని బందోబస్తుగా చేయాలి, నేను నీళ్లు ఇయ్యాలి అని కమిట్మెంట్ తోని 2 నెలల బందోబస్తుగా చేసి ఈ రోజు కరువు లేకుండా చేస్తుండే. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, గుంపు మేస్త్రి తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రికి మెదడు ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే బురద జల్లుడు ఆపు. సరిపోయిందిగా. తిట్టిన కాడి కేసీఆర్ ను నీ నోటిందులో తీసుకున్నంత తిట్టినవు. ఏం మాటలు మాట్లాడుతుండే? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? లాగుల తొండలు పంపుతాడట. ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం సిగ్గులేని మాటలు మాట్లాడతాడు. సెక్రటేరియట్కు పోయిండు రేవంత్ రెడ్డి, పోయినాక మాట్లాడుతుండు. నేను ఇకిలిచ్చుకుంటే చెప్తుండు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, లంక బిందెలు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలి అని మాట్లాడుతుండు. ఎవడు తిరుగుతాడే లంక బిందెల కోసం? గడ్డపారలు పట్టుకొని తటపారలు పెట్టుకొని నెత్తి మీద దొంగల చీకట్ల ఆ నెత్తి మీద బట్టలు కప్పుకొని పాడుబడ్డ కోటల కాడ, పాడుబడ్డ గడిలల్లా, పాడుబడ్డ దేవాలయాల ఎవడు తిరుగుతాడు? దొంగలు తిరుగుతారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇక్కడ మహబూబ్ నగర్ మీటింగ్ లా, కత్తిరిస్తా, మెడల పేగులేసుకొని తిరుగుతా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకొని తిరుగుతాడా? జేబు దొంగలు, లంగాలు, లుచ్చగాళ్ళు పెట్టుకుంటారు. జేబుల కత్తెర పెట్టినా అంటాడు, లంకె బిందెలు అంటాడు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడు నాకేది అనుమానం ఉంది. ఇదివరకు ముఖ్యమంత్రి కాకముందు ఏం చేస్తుండే ఈయన తెలియదు మనకు, కానీ జేబుల కత్తెరలట, లాగుల తొండలట. ఈయన ఇటువంటి మాటలు మాట్లాడాడు మన ముఖ్యమంత్రి. నీకు రైతుల మీద ప్రేమ లేదు, కేసీఆర్ మీద కోపం ఉన్నది. కేసీఆర్ మీద కోపంతో ఇవాళ రైతుల మీద పగ తీర్చుకుంటాను. నిజంగా నేను అంటా ఉన్న బాధతో అంటున్నా. ఇది ఇవాళ ఈ రోజు 3 గంటల ఆలస్యమైన మీటింగు. ఒక మా హరిదాస్ నగర్ చిన్న ముంగట్నే ఇంత పెద్ద వయసులో కూడా గట్టికి కూర్చున్నాడు. మా పోతిరెడ్డిపల్లి ఎంకన్నా కూర్చున్నాడు. అక్కడ ఇంటికి పోవాలన్న ఆలోచన లేకుండా ఇద్దరు పెద్దన్నలు ఉద్యమ స్ఫూర్తితోని మా పార్టీ సమావేశానికి మేము ఉండాలి, కలవాలి, 10 మంది కళ్ళబడాలని చెప్పి ఒక చిన్నన్నకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఎంకన్నా మరి అలా దూరం పోయేదున్నా వాళ్ళు కూర్చున్నారు. వాళ్లకున్న ప్రేమలో ఈ ముఖ్యమంత్రికి రైతుల మీద ఒక వీసమెత్తున్నా ఈ పాటికి ఎప్పుడో మేడిగడ్డ కాడ రిపేర్ చాలు చేస్తుండే, నీళ్లు ఆపుతుండే, కత్వ గడుతుండే, నీళ్లు ఎత్తి ఈ రోజు మన పంట పొలాలు ఎండిపోకుండా చూసుకుంటుండే. కానీ ఈయన అది చేయడు. చేయకపోగా మోసపు మాటలు. ఈ పుస్తకం వచ్చిందా మీ అందరికీ? ఇచ్చిర్రా? జర చూపెట్టురు, అందరు చూపెట్టురు. మీ దగ్గర ఉంటే పుస్తకం జర ఆ ఫోటో తీరిపోయి గడిదిక్కు, నాదేం తీస్తారు కానీ అందరు చూపెట్టురు గట్టి మొత్తం. ఇది మనం పెట్టలేదే పేరు, ఇది మీరు దబ్బని అనుకునేరు. మనం పెట్టిన పేరని, మనం పెట్టలే ఈ పేరు. ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా పోయినరు. నోటికి ఏదొస్తే చెప్పుకుంటా ఉనకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా పోయినరు. ఏమైంది? ఎవ్వరు ఏదో వచ్చి అన్న నాకు ఇది కావాలంటే ఇస్తపో అన్నారు. అనుకుంటా మొత్తం ఎస్ 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 అనుకుంటా పోయినరు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు, కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 అన్నారు. మీకు ఆడబిడ్డలుంటే కోడలి పిల్లకు 2,500, ఇంట్లో ఉండే ముసలయ్యకు 4,000. నోటికి ఎంతొస్తే చెప్పుకుంటా పోయిను. యూత్ డిక్లరేషన్ అన్నారు, మహిళా డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, మైనారిటీ డిక్లరేషను, ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోయిను. నాకు ఒకరోజు అనుమానం వచ్చే ఎలక్షన్ అయినాక అసలు ఏం చెప్పిర్రు వీళ్ళని చెప్పి మొత్తం కూడినాం. కూడితే సరిగ్గా ఎంత అయింది ఎరికేనా? 420 అయింది. మనం పెట్టలేదు. 420 అనేది వాళ్ళ హామీలు మొత్తం కూడితే, నేను ఇది ఉత్తగా చెప్తలేను, మీరు ఒకసారి చదువుండ్రి. ఇది ఒకసారి మీరు ఇంటికి పోయినాక కమ్మలు మర్రేసి మొత్తం పేపర్ తీసి చూడుండ్రి. అలా మొత్తము ఎంత పొక్త చెప్పినట్టే మాటలు.
ఇక చెప్పవశం కాదు. ఆడబిడ్డలకు ఫ్రీ బస్ అన్నారు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు మనకు ఇది ఒక పరీక్ష. ఎందుకంటే మొన్ననే మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు. అనుకోకుండా మనకు గవర్నమెంట్, మనం ఊహించకుండా గవర్నమెంట్ పోయింది, మనం అనుకోని ఫలితాలు వచ్చినాయి. మిమ్మల్ని దయచేసి నేను కోరేది ఏంటంటే, తప్పకుండా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన ఫలితానికి, మొన్న వచ్చిన ఫలితాలకు సమాధానం చెప్పే ఒక అవకాశం, చక్కగా గట్టిగా పనిచేసి మళ్ళొక్కసారి ప్రజల మన్నన, ప్రేమ పొందే అవకాశం మనకు వచ్చింది. నాకంటే బాగా మీకే తెలుసు, వాళ్ళ రైతులు బాధపడతాను. రైతు బంధు పడలేదు, ఇంకా పడ్డదా? 3 ఎకరాల దాకా పడ్డట్టున్నది, అంతకంటనైతే రాలేదు. ఇస్తాడో లేదో కూడా తెలియదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో వారం రోజుల లోపలనే బ్రహ్మాండంగా మంచిగా 7,600 కోట్ల రూపాయలు ఫోన్లు టింగు 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 అనుకుంటుంటే జబర్దస్త్గా వస్తుండే. ఆ రోజు రైతు బంధు గోసలేదు, ఎరువులకు గోసలేదు, యూరియా గోసలేదు, కరెంటు సమస్య లేదు, నీళ్ల బాధ లేదు, ఏ బాధ లేకుండా మంచిగా పంట పండించుకోవాలి. పండించుకున్న తర్వాత ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొంటది, టైంకు టంచన్ గా అకౌంట్లు వచ్చి పైసలు పడతాయి. ఇది ఆనాటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా అంటే లేదు, మీకు కనబడతా ఉంది. 2 లక్షల లోన్లు మాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు అన్నాడు? ఎవరన్నా తీసుకోనోళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా బ్యాంకుకు వన్రి, తీసుకోన్రి, తెచ్చుకోన్రి, నేను 9 డిసెంబర్ నాడు వస్తున్నా, నేనే సంతకం పెడతా అని మాట్లాడిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, ఇవాళ ఏం తారీఖు? మార్చి 9. 4వ నెల వడ్డం. మరి 4వ నెల వడ్డం కనన్నా రేవంత్ రెడ్డి గారికి యాద్ చేయొద్దా? ఏమాయనాయను నీ మాట, తెల్లారే పెడతా అంటే సంతకము ఏమాయే అని గుర్తు చేయొద్దా? చెయ్యాలి. 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఒక సీజన్ తప్పించుకున్నాడు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే వరకే పంట కోతలు చాలా అయినాయి, ఇప్పటికిప్పుడు ఇయ్యా అన్నాడు. రైతు బంధు కూడా ఇప్పటికిప్పుడు ఇయ్యా, పాత రైతు బందే ఇస్తా అని ఆనాడు చెప్పిండు. మరి ఈ రోజు పాత రైతు బందే ఇస్తున్నాడు. మరి కింటాలకు 500 బోనస్. ఇదొక్కటి జాగ్రత్తగా వినండి. ఎప్పుడు చాలైతే ఎల్లారెడ్డిపేటలో కోతలు చాలా అయినాయా? ఏప్రిల్లో చాలైతాయి. ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయా? మరి ఇవాళ మనం ఎల్లారెడ్డిపేట వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా 500 బోనస్ ఇస్తా కింటాల్ కన్నాడు. మరి ఇక మళ్ళా ఎలక్షన్ కోడ్ అని తప్పించుకోకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి 2-3 రోజులు 4-5 రోజులలోనే వచ్చే వారమే వస్తుంది ఎలక్షన్ కోడ్ అంటాను. ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఏమంటాడు హుషారుగాడు? అయ్యో కోడ్ వచ్చింది నేనేం చేస్తా అంటాడు. కోతలు చాలైనాయి గాని కోడ్ వచ్చింది నేనేం చేస్తా అంటాడు. అందుకే రేవంత్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ ఉంటే, ఇప్పటికే కరువు పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి, ఆ మిగిలిన పంటనన్నా కోసుకున్నప్పుడు ఆ వచ్చిన వడ్లకు కింటాల్కు చెప్పినట్టు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి ఎల్లారెడ్డిపేట వేదికగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 500 కింటాలు, 500 బోనస్ ఏదైతుందో కింటాలకు మాటలతో రాదు. ఎలక్షన్ కోడ్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ కింద తీసినాం అనుకో, అప్పుడు కోడ్ వచ్చినా కోతలు స్టార్ట్ కాగానే ఇచ్చేందుకు అవకాశం ఉంటది. తప్పించుకోకు, ప్రజలను మభ్యపెట్టకు, రైతులను మోసం చేయకు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో ఎలక్షన్ కోడ్ 13-14 వస్తుంది అంటారు. ఈ లోపలనే రేపో ఎల్లుండో తీసి నీ చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇవాళ నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి. రైతులు మాత్రమే కాదు, రాష్ట్రంలో నేను మొన్న కరీంనగర్ పోతే కరీంనగర్ లో ఆ మున్సిపల్ మేయర్ గారు చెప్తున్నారు, అన్నా మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు మంచి నీళ్లు ఇచ్చినాం కరీంనగర్ పట్టణంలో, కానీ ఈ రోజు నీళ్లు లేవంటుండ్రు ఎల్ఎండిలా, కాబట్టి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందన్నా అని చెప్తున్నారు. ఓ దిక్కేమో రైతులకు కష్టం ఉన్నది, పంటలకు నీళ్లు లేవు, పొలాలకు నీళ్లు వస్తలేవు. ఇంకో దిక్కు ఎండాకాలంలో తాగునీళ్లకు కూడా గోసయ్యేటట్టుంది. పశుగ్రాసానికి, పశువులకు నీళ్లకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది, మీరు భేషజానికి పోకండి. అనవసరంగా కేసీఆర్ మీదున్న కోపాన్ని, మా మీదున్న కోపాన్ని రైతుల మీద తీసుకోకండి. తక్షణమే మేడిగడ్డ బరాజుకు ఏవైతే 1-2 పిల్లర్ల కాడ సమస్య ఉందో తక్షణమే మరమ్మతులు చాలు చేయి. తక్షణమే చాలు చేసి
నెల 2 నెలల పూర్తి చేసి ఆడికెళ్ళి నీళ్లు ఒక్క పంపన్న చాలు చేసి నీళ్లు లిఫ్ట్ చేయి. అట్లయితే కనీసం ఎండాకాలానికి ప్రజల గొంతన్న ఎండకుండా కాపాడే అవకాశం ఉంటది. ఆ పనిన చెయ్యాలే, చిత్తశుద్ధి ఉంటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉన్నది, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మికి కేసీఆర్ 1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి 100 రోజులు అయితే దగ్గరగా ఇంకో మార్చి 17 తారీఖు ఇంకొక వారం అయితే 100 రోజులు నిండుతుంది. మరి ఎక్కడన్నా ఒక్క దగ్గర తులం బంగారం ఇచ్చిండా? ఎక్కడన్నా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాను తప్ప తులం బంగారం లేదు, దాన్ని ముచ్చట్లేదు. ఆడబిడ్డలు 1,67,00,000 మంది ఉన్నారు రాష్ట్రంలో, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు. వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు చాలైతుంది 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అని. దాని ముచ్చట లేదు. ముసలోళ్ళు ఎదురు చూస్తాండ్రు, పెన్షన్ డబుల్ అవుతుందంటే ఆశపడ్డారు, 2,000 4,000 అవుతుందంటే ఆశపడ్డారు. కేసీఆర్ అయితే తాతకి ఇస్తాడు లేదా అవ్వకి ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఒకరికే ఎట్లిస్తా, ఇద్దరికి ఇస్తా తాత అవ్వకన్నాడు. ఇద్దరు ఎదురు చూస్తాను ముసలోళ్ళు. ఇవన్నీ యాద్ చేయాలి మనం. తప్పకుండా 100 రోజులు చూద్దాం మనం కూడా ఓపికగా. ఇంకో వారం రోజులు ఉన్నది, 100 రోజులు చూద్దాం. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి బొందదవే పని కూడా మనమే చేయాలి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇడిసి పెట్టొద్దు, తప్పించుకుంటామంటే ఇడిసి పెట్టొద్దు. పార్లమెంట్ లోనే బొంద పెడదాం, పార్లమెంట్ లోనే బొంద అవుదాం. ఎందుకంటే కరీంనగర్ మొదటి నుంచి ఉద్యమానికి పెద్ద దిక్కుగా ఉన్న గడ్డ. ఉద్యమ స్ఫూర్తితో ఉండే కరీంనగర్ పార్లమెంట్ లో గతంలో కేసీఆర్ గారిని ఆనాడు ఉప ఎన్నికలకు పోతే 2006లో మీరే దగ్గర ఉండి 2 లక్షల ఓట్ల మెజారిటీతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా తీర్పునిచ్చి గెలిపించింది ఇదే కరీంనగర్ పార్లమెంట్. రేపటి రోజున కూడా ఈ మోసకారి రేవంత్ రెడ్డి, ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కరీంనగర్ పార్లమెంట్ నుంచే మనం తిరుగులేని విధంగా తిరుగుబాటు ప్రారంభించి చూపెట్టాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా కొంతమంది అంటారు ఆడ ఢిల్లీలో బీజేపీ ఉండే, ఈడ కాంగ్రెస్ ఉండే, మీకెందుకు వేయాలి అంటాను. అందుకే వేయాలి. ఎందుకు వేయాలంటే అటు వానికి ఇటు వీనికి పక్కల బల్లెంలోకి ఒకడు ఉంటేనే పని జరుగుతుంది. ప్రజల తరపున మాట్లాడేటోడు ఉంటేనే, కొట్లాడేటోడు ఉంటేనే పని జరుగుతుంది తప్ప లేకపోతే డూడు బసవన్నలను ఢిల్లీ దర్బారులో ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అనేటోళ్లను గెలిపించుకుంటే 5 ఏళ్ళు ఏమైందో మీరే చూసింది. ఎట్లున్నాడు మన ఎంపీ గారు ఇప్పుడున్న ఆయన? ఎన్నడా నచ్చిండా ఎల్లారెడ్డిపేటకు? పొరపాటున ఎన్నడా నచ్చిండా? ఒక్క మండల మీటింగ్ అటెండ్ అయిందా? ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్ అటెండ్ అయిందా? ఒక్క మున్సిపాలిటీ మీటింగ్ అటెండ్ అయిందా? పార్లమెంట్ లో ఒక్కనాడు మాట్లాడిండా? పార్లమెంట్ లో నేను తెలుసుకున్నా, బండి సంజయ్ గారి హాజరు శాతం 5-6% ఉన్నది. పిల్లలు చెప్తారు బడి దొంగ అని. గట్లనే బడి దొంగ ఆయన పోడు, పార్లమెంట్కు ఓడు. ఎందుకు ఓడు నేను కూడా ఆలోచన చేసిన. ఎందుకు ఓడు అంటే ఆయన బాధ ఆయనకున్నది. ఇంగ్లీష్ రాదు మాట్లాడదామంటే, హిందీ రాదు, ఈయన తెలుగులో మాట్లాడితే మనకే అర్థం కాదు, గాడేం అర్థం అవుతుంది. ఇక ఇది బాధ. ఏం చెప్పుకోవాలి మరి ఆయన? ఏం చెప్పాలి? ఏ భాషలో చెప్పాలి కరీంనగర్ గురించి? గట్టిగా అన్నావు అనుకో, ఏమయ్యా బండి సంజయ్ కరీంనగర్కి ఏం చేసినావు నువ్వు ఒక మాట చెప్పు అంటే కోపానికి వస్తాడు. అగో హిందువేనా, మొదలు హిందువేనా, దేవుని నమ్ముతావా లేదా, నువ్వు నిన్ను ఎందుకు గెలిపించిర్రు, నువ్వేం చెప్తున్నావు? ఏమంటాడు? నువ్వు ఆయన ఫేమస్ డైలాగ్ నేను చూసిన ఒకటి. ఏమంటాడు ఆయన? అన్నా ఇయాలేం వారం అన్నా, ఇయాలేం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఎల్లుండేం దేవుడు అన్నా. అరే గది చెప్తాను నువ్వెందుకు అయ్యా? క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయి పంతులు నడితే ఆయన చెప్తాడు రేపు అమాస, ఎల్లుండి ఇంకోటి, అవతల ఎల్లుండి ఇంకోటి. దానికి నువ్వెందుకు? గిందుక ఎంపీ ఉండేది? మాట్లాడడం గట్టిగా అన్నావు అనుకో, ఏం చేసినావా బండి సంజయ్ నువ్వు 5 ఏళ్ళు అంటే ఏమంటాడు? అరే నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటోని నన్ను అంటావా అంటాడు. నువ్వు నిజంగానే దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటోని అయితే గిడ మన వెంకటాపురం పక్కన ఒక ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు పంతులు, హోమోజయన ఇది ఉందనే పేరు. నువ్వు కూడా ఒకటి పెట్టుకో మటం, నిన్ను కూడా నాపిండా? నిజంగా ధర్మం కోసం పనిచేసేది ఉంటే గా పని చేయి. అరే నువ్వు గసంటూ నీకు ఎంపీ పదవి ఎందుకు? ఆయనకు అర్థం కాదు. ఎంపీ పదవి ఎందుకు? ఆడ ఓకపోవడం ఎందుకు? మాట్లాడకపోవడం ఎందుకు? అందుకే నేను అంటున్నా, ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు మనం ప్రతి ఒక్కరికి యాద్ చేయాలి, ఒక ప్రశ్న అడగాలి. మీకు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటా గాలి తిరిగేటోడు కావాలన్నా, కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడేటోడు కావాలన్నా అనే మాట ఖచ్చితంగా అడగాలి. ఇవాళ ఏం చేసిండు 5 ఏళ్ళ అంటే చెప్పేందుకు ఆయన దగ్గర ఏం లేదు. ఏ వర్గానికి ఏం చేసినావు? సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చినవా? మా సిరిసిల్లలో ఉండే రైతన్నల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చినవా? ఒక గుడి కట్టినవా?
ఒక బడి కట్టినవా, ఒక హాస్పిటల్ కట్టినవా, ఒక పరిశ్రమ తెచ్చినవా? ఏం తెచ్చినవు నాయన నువ్వు? మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కేసీఆర్ని తిట్టుడు. కేసీఆర్ని తిట్టినోడల్లా పెద్ద లీడర్ అయిండు, నేను కూడా అవుతా అనేది నా షోక్. అది తప్ప ఇంకోటి ఏం లేదు. ఏం చేసినావు అంటే చెప్పడు. ఏం చేసినావు? చర్చకు రా అని అడిగినాం. మొన్న అడుగుతాడు ఆయన, కేసీఆర్ రావాలి అంటాడు చర్చకు. కేసీఆర్ ఎందుకు? 10 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 2014 నుంచి 2024 వరకు మోడీ ప్రధానమంత్రి. మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటే మొదటి 5 ఏళ్ళు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, తర్వాత 5 ఏళ్ళు బండి సంజయ్. మొదట 5 ఏళ్ళు వినోద్ అన్న, తర్వాత బండి సంజయ్. మరి ఎవరి మధ్యన జరగాల బయస్సు? ఎవరు ఎంపీ మనకు మంచోడు అనేది? బండి సంజయ్కి వినోద్ కుమార్ మధ్యన ఎల్లారెడ్డిపేటలో నేనే బుక్ చేస్తా ఈ హాలు ఆగన్నకు చెప్పి, ఇక్కడనే పెడదాం, బండి సంజయ్ని రమ్మందాం. వినోద్ అన్న ఒక దిక్కు, బండి సంజయ్ ఒక దిక్కు, మాట్లాడు. 5 ఏళ్ళు నేనేం చేసిన ఎంపీగా వినోద్ అన్న చెప్తాడు. 5 ఏళ్ళు నువ్వేం చేసినావో నువ్వు కూడా చెప్పు. ఎల్లారెడ్డిపేటలో సిరిసిల్లలో ఓట్లు అడుగు. దమ్ముంటే డే టు టైం నువ్వే డిసైడ్ చేయి. డే టు టైం నీ చాయిస్. ఎల్లారెడ్డిపేటకి రా, మా వాళ్ళందరిని పిలుస్తాం, నువ్వు మీ వాళ్ళని పిలుచుకో. నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం, దాని మీకెళ్ళి ఓటు అడుగుదాం. దమ్ముందా ఆయనకు? లేదు. ఎందుకంటే ఆయన చేసింది ఏం లేదు. ఈర్నపల్లి పోయిన నేను, ఈర్నపల్లిలో బ్రహ్మాండంగా 5 కోట్ల రూపాయలతోని మనం హై స్కూల్ కట్టినాం. యువతలో చూస్తే రైతు వేదిక కనబడుతుంది, అటుపక్కకు చూస్తే పనులు అవుతున్నాయి, మన రోడ్డు వైడనింగ్ అవుతుంది, రోడ్డు పని చేసినాం. మరి బండి సంజయ్ ఏం చేసిండు ఆయన అడిగిన నేను. 1,00,000 రూపాయలు ఐమాస్క్ లైట్ పెట్టిండట. 1,00,000 రూపాయలు మన సర్పంచులు కూడా పెడతారు కదా, పెద్ద ముచ్చట్న 1,00,000 రూపాయలు ఐమాస్క్. దానికి గొప్ప, ఇక మళ్ళీ దానికి పోవాలి, చాలు చేయాలి. 4 ఉన్నారు బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో, తప్పిదారి గెలిచింది 4. అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏం చేసినవా కిషన్ రెడ్డి అంటే, హైదరాబాద్ లో నేను అప్పుడు మున్సిపల్ మంత్రి ఉంటే హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి. కిషన్ అన్న జరా మోడీ గారు గుజరాత్ పోయి 1000 కోట్లు ఇచ్చిండు, మనకు 500 కోట్లని ఇప్పి అని అడిగిన. సున్నా రాదు. ఏమి కరోనా వచ్చింది అన్న, కొద్దిగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి సాయం చెప్పి అడిగిన. ఏం చేసిండు తెలుసా కిషన్ రెడ్డి గారు? కరోనాలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు. కుర్కురే ఉంటుంది చూడు, పిల్లగాళ్ళు తినేది, కుర్కురే ప్యాకెట్లు వంచిండు కిషన్ రెడ్డి గారు. ఆ మధ్యన ఓ రోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నీళ్లను ఆ ప్రపంచంలోనే గంత పెద్ద ఎత్తుకు గంత దూరంకెళ్ళి తెచ్చే ప్రాజెక్టు, బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలో. కేసీఆర్ చాలు చేసిండు. కిషన్ అన్న కూడా అరే నేను కూడా ఒక లిఫ్ట్ చాలు చేయాలి కదా అని చెప్పి ఆయన కూడా ఆలోచన చేసిండు. చేసి ఆయన సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్కి ఫోన్ చేసిండు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని. అవును సార్, మా దగ్గర 2 లిఫ్టులు నువ్వు చాలు చేయంటే ఆడ పోయి 2 లిఫ్టులు జాతికి అంకితం చేసి వచ్చిండు. ఇది రైల్వే స్టేషన్ లో. గర్సంటోడు కిషన్ రెడ్డి. నిన్నగాక మొన్న పోయి సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు హైదరాబాద్ లో, కేంద్ర మంత్రి. ఏం చెప్పాలా మీకు? సిగ్గుపోతుంది చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. గట్లున్నది బీజేపీలతో. అవును, ఇంకోటి మా అడుగుడు మర్చిపోయినా, ఇళ్లకు మొత్తం పంపుతాడట కదా, ఆ ఫోటోలు వచ్చినాయా మీకు కూడా? ఏది మోడీ, బండి సంజయ్, రాముడు వచ్చినాయా? మంచిగా తీసుకుపోయి పూజా మందిరంలో పెట్టిర్రా? ఎట్లయిందంటే పరిస్థితి, ఇప్పుడు గిట్లనే చీకటి పడుతుంటే ఇళ్లలో ఏమవుతుంది? వానకాలంలో పురుగులు వస్తాయి, ఆ పురుగులను పట్టుకున్నందుకు బలిలు వస్తాయి. ఉసిళ్ళు అవి పురుగులు వస్తాయి, ఆ పురుగులను తింటందుకు బలిలు వస్తాయి. ఇక బల్లి రాగానే మనం సుస్సని కొడుతుంటాం, ఇట్లా తువాలు ఉంటాయి, తువాల దాంతో దీంతో. ఆయన బల్లి పోయి ఆ రాముని పటం మీద పోయింది అనుకో, ఏం చెప్తాం? ఏం చేయం. ఎందుకంటే బల్లి మళ్ళీ అదివే ఆయన రాముని మీద కొడితే రామునికి దాక్తుందా? ఏం చేయనో తెలియదు. వీళ్ళ పత కూడా గట్లే ఉన్నది. రాముని ఫోటో పెట్టాలి, బండి సంజయ్ ఫోటో పెట్టాలి, తీసుకొచ్చి మన చేతిలో పెట్టాలి. ఎందుకు గట్టిగా ఏమన్నా బండి సంజయ్ నువ్వేం చేసినావు అంటే, ఇగో చూడు దేవుని పటం మీద బల్లి లెక్కనే ఉన్నది. ఈయన కథ కూడా ఇయ్యాలి అత్సంగా. శివలింగం మీద తేలుది వచ్చినట్టు, ఆ దేవుడి పటం మీద బల్లి ఎక్కినట్టు ఇగో బీజేపీ ఎంపీల పత కూడా గట్లే ఉన్నది. దేవుని పేరు చెప్పాలి, ఓట్లు దొబ్బాలి. ఇసొంటోళ్ళ గురించి వెనకటికి సినిమా కవి ఒక ఆయన పాట రాసిండు, రామునాము చెప్పునా పరాయమాలు అప్పునా అని. ఒక గట్లే ఉన్నది ఇలా కథ. రాముని పేరు చెప్పాలి, ఓట్లు దొబ్బాలి, అవతల వాడాలి, మళ్ళా 5 ఏళ్ళు పత్తా లేకుండా తిరగాలి. గాలి తిరుగుడు, గాలి మాటలు, కేసీఆర్ని తిట్టాలి, వీని తిట్టాలి, వాని తిట్టాలి. ప్రజలకు మాత్రం మళ్ళీ కళ్ళ పడేది లేదు, పని చేసేది లేదు. దయచేసి నేను మిమ్మల్ని వేడుకునేది, కోరేది, మనం అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొద్దిగా ఎంతో కొంత ఆనాడు చేయాల్సినంత స్థాయిలో మనం కష్టం చేయలే. గెలుతాం ఏమైతే కొద్దిగా ఎక్కడోళ్ళు అక్కడ, ఏ ఊరో లావులు. మా సీను బాగా తలుపుతాడు, రాజన్నపేట నవిలకొండ సీను బాగా తలుపుతాడు. నిజమేనా తమ్ముడు? పూర్తిగా చేయలేక ఏదో కొద్దిగా అట్లు ఇటు అటు
గెలుతాం తీ అని అధికం ధీమాలో పోయినాం. అందుకే మన మెజారిటీ ఏమైంది, మా చిన్న కూడా తలుపుతాడు. 89,000 నుంచి 29,000కి వచ్చినాం. అంటే 60,000 మన మెజారిటీ తగ్గింది. ఎందుకు తగ్గింది అని నా ఆలోచన చేసిన. నేను కూడా అందరిని అడిగిన. అందులో ఒకటేం చెప్పారంటే, అన్నా నువ్వు అభివృద్ధి మా చేసినావు కానీ జర మాకు ఎక్కువ కలవాలి, ఎక్కువ తిరగాలి, మాతో ఉండాలి, సిరిసిల్లలో కూడా శుభకార్యాలకు రావాలి, టెంపుల్లకు రావాలి, అన్నిటికి రావాలి, మా పిల్లగానిలేమో మాతో సెల్ఫీలు దిగాలి అన్ని చెప్పాను. నేను అందుకే ఆ రోజు మాట ఇచ్చిన. తప్పకుండా మళ్ళొకసారి చెప్తున్నా, ఈ రాబోయే 5 ఏళ్ళు మిమ్మల్ని సతాయించి మీరు పిలిచిన దానికంటే ఎక్కువ వస్తా, తప్పకుండా మీ మధ్యనే ఉంటా అనే మాట మళ్ళీ మీకు ఇస్తా ఉంది. ఈ ఎలక్షన్లు కూడా మండల మీటింగులు కాదు, ఊరు బై ఊరు మీటింగ్ పెడతా. ఊరు బై ఊరు మీతో కూర్చుంటా. నేను కూడా ఇడిచిపెట్టా. ఇక ప్రతి గ్రామానికి ఒక 10 మంది 15 మందిని నేనే కూర్చుంటా మీతోని. ఊళ్ళో ఏమైంది, ఇంకేం చేయాలి, మొన్న ఎలక్షన్లు ఏమైంది, ఎందుకు మనం అనుకున్న ఫలితాలు రాలేదు, ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామ నాయకులతో నేనే కూర్చుంటా. ఆగన్నకో కృష్ణారాయణకో ఇడిచిపెట్టా, నేనే బాధ్యత తీసుకుంటా అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడో మాట మా కృష్ణారాయణ అన్నాడు, 10 ఏళ్ళు నిజంగానే కాంగ్రెస్ రాగానే వాడు చెప్పినట్టు పోలీసు ఓడినవట్టే, వాడు చెప్పినట్టు రెవెన్యూ ఓడినవట్టే, మా వాళ్ళకు నువ్వు అట్లా చేయలేదు అన్నాడు. మనమేమనుకున్నామంటే అందరు మనోళ్ళే కదా అనుకున్నాం. కానీ కొంతమంది లంగలు వెళ్ళిరు, నువ్వు అన్నది కరెక్ట్. ఇవాళ మనతో పని చేసుకున్నారు, అవతల పడ్డారు. ఇవాళ అర్థమైంది, మాకు కూడా జ్ఞానోదయం జరిగింది. భవిష్యత్తులో ఆ తప్పు కాకుండా చూసుకుంటా మీ మీదికెళ్ళి నడిపిస్తా అనే మాట కూడా తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా. చివరిగా నేను మీకు ఇచ్చే మాట ఏంటంటే, మీ కష్టంలో సుఖంలో నేనుండాలి. ఎందుకంటే మీరు నన్ను ఒక్కసారి కాదు కడుపులో పెట్టుకొని 5 సార్లు గెలిపించాను, 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించాను. నేను మీ అందరికి ఇచ్చే మాట ఏంటంటే, వినోదన్ ఎలక్షన్ తోని కథ అయిపోదు. ఆడికెళ్ళి షురు అవుతుంది. ఎందుకంటే తెల్లారి నుంచే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత కౌన్సిలర్ ఎలక్షన్లు, సొసైటీ ఎలక్షన్లు కూడా ఈ సంవత్సరమే ఉన్నాయి. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, తప్పకుండా అన్ని రకాల సహాయం చేస్తూ కాలికి బల్పం కట్టుకొని మిమ్మల్ని గెలిపించేందుకు నేనే తిరుగుతా, నమ్మకం ఉంచండి. మీరిప్పుడు పార్టీ కోసం మీరు కష్టపడండి, మీకోసం నేను మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఎవ్వరికి ఆ బాధ్యత వదిలిపెట్టా, నేనే తీసుకుంటా. మీ ఎమ్మెల్యేగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గతః జరిగింది. ఈడికెళ్ళి మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, గల్లవట్టి అడగాలే పార్టీని, ప్రభుత్వంలో ఉన్న పార్టీని అడిగి తీరాలి. ఏమిచ్చినావు మాటలు ప్రజలకు, 100 రోజుల నింపుతా అన్నావు, 100 రోజుల 6 గ్యారంటీలు అన్నావు, ఏమాయే? 100 రోజుల తర్వాత నీ 420 హామీల సంగతి ఏంది? గల్లవట్టి అడగాలి. ఈ హామీలను అమలు చేసేదాకా వెంటాడి వేటాడైనా సరే ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టాలి. ఆ క్రమంలో మనందరం కూడా గట్టిగా కలిసికట్టుగా పనిచేసేది ఉంటది. అన్ని రకాలుగా మీకు కష్టంలో సుఖంలో నేనుంటా. తప్పకుండా ఎల్లారెడ్డిపేట మండలంలో మనం మీరు 5,000 మెజారిటీ ఏదైతే ఇచ్చిండ్రో, ఈసారి దానికంటే ఒక 1,000-2,000 ఎక్కువనే రావాలి తప్ప తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. అక్క ఒక మంచి మాట అన్నది, ఏ ఊరోళ్ళు ఆ ఊరు, ఏ బూత్ కా బూత్, ఏ ఊరి కా ఊరు మనం గట్టిగా తీర్మానం చేసుకుంటే, గట్టిగా నిలబడితే, గట్టిగా అనుకుంటే, నా ఊళ్ళో నేను మెజారిటీ ఇస్తా, నా బూత్ లో నేను మెజారిటీ ఇస్తా అని మీరు అనుకుంటే బరాబర్ పని అవుతుంది, అనుకున్న ఫలితం వస్తుంది. ఈ విషయంలో అనుమానాలు వద్దు. దయచేసి మళ్ళొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడ పోయిన దాన్ని అక్కడనే ఎత్తుక్కోవాలి. మనకు ప్రభుత్వం తెలంగాణలోనే పోయింది, ఇక్కడనే ఇలా కేసీఆర్ పోయిందనే బాధ ప్రజల్లో ఉంది. అందుకే ఆ ప్రజలకే చెప్పాలి, మొన్న మోసం జరిగింది, ఈసారి మోసం జరగకుండా చూసుకోవాలి. మళ్ళా మీరే కేసీఆర్ గారికి ఓటేసి తప్పకుండా మళ్ళొక్కసారి ఆ కేసీఆర్ గారి దళాన్ని, కేసీఆర్ గారి గలాన్ని, పార్లమెంటులో కేసీఆర్ గారి యొక్క బృందాన్ని పంపాలి. ఈ గులాబీ జెండా వేసుకున్న నాయకులే మనకెన్నటికైనా శ్రీరామ రక్ష అనే మాటను కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత లేట్ అయినా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలి, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.